ఆ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. కదా, ఇది బుద్ధిమంతుడి ఇల్లు. బుద్ధిమంతుడు ఎలాగ ఇల్లు కట్టుకున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాము. బుద్ధిమంతుడు బైబిల్లోని ప్రతి భాగాన్ని అనుసరించాలని కోరుకుంటాడు. తేడా చూసారా? ఆయనకి ఇష్టం వచ్చినదే తీసుకుంటాడు, వాగ్దానాలే తీసుకుంటాడు, బైబిల్ ఎక్కువ చదువుడు కదా, పైకి ఉంటాడు. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్లా ఉంటాడు? ఆయన జ్ఞానవంతుడు, బైబిల్లోని ప్రతి భాగాన్ని అనుసరించాలని కోరుకుంటాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి కష్టపడి పని చేస్తాడు, మరియు ఓపికతో ప్రయత్నిస్తాడు కదా. ఇది బండ మీద కట్టబడిన